స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని అనటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్. అంతరిక్షంలోకి వెళ్ళటం తనకేం కొత్త కాదు, కానీ 9 నెలల పాటుగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడే ఉండిపోవడం అంటే నార్మల్ విషయం కాదు. మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. యుఎస్ నేవల్ అకాడమీ 1987లో ఫిజిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని చేసిన సునీత 1995లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేశారు. చదువు పూర్తయ్యాక అమెరికన్ నేవీలో హెలికాప్టర్ పైలట్ గా కెరియర్ ని స్టార్ట్ చేశారు. తర్వాత నాసాలో జాయిన్ అయ్యారు. కల్పన చావ్లా తర్వాత నాసాలో చేరిన 2వ భారతీయ మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. 2006లో ఫస్ట్ టైం అంతరిక్షంలోకి వెళ్లిన సునీత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లి 190 రోజులుగా ఉండి వచ్చారు. 2012లో రెండవసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీత గారు 127 రోజుల పాటుగా అక్కడే ఉండి గడిపారు. 2024 జూన్ 6న 3వసారి ఇంటర్నేషనల్ స్పేస్ లోకి వెళ్లారు. ప్లాన్ ప్రకారంగా జూన్ 14 నాటికి వారు భూమి మీదకి రావాలి. కానీ బోయింగ్ స్టార్ లైనర్ లోని టెక్నికల్ ఇష్యూస్ రావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈసారి ఏకంగా 286 రోజులు సునీత గారు అక్కడే ఉండాల్సి వచ్చింది. 9 నెలల తర్వాత వారు భూమి మీదకి వచ్చారు. Follow for more.